బాగి కాల్జారి కింద పడగానే రాజుగారి చేతిలో ఉన్న యమపాసం అయితే పొరపాటునైతే బాగి దగ్గరికి వెళ్ళిపోయి వెనక్కొస్తదనమాట. ఇంకంతే రాజుగారు షాక్ అవుతారనమాట. అసలు ఈ మనోహరి బాలిక వల్లే ఈ ఇంట్లో వాళ్ళందరికీ కష్టాలు అనేసి రాజుగారు అంటూ ఉంటారనమాట. అవును యమధర్మరాజా, అసలు ఈ మనోహరినైతే ఏదో ఒకటి చేసి మన లోకానికైతే తీసుకొని వెళ్ళిపోదాము అనేసి గుప్తా గారు కూడా అంటూ ఉంటారనమాట. ఇంకా బాకీ అయితే బెడ్రూమ్‌లో ఉంటదనమాట. అమర్ కూడా కోల్కతా నుంచి వచ్చేసరికి ఇంకా అనామిక అయితే రాజుగారి దగ్గరకొచ్చి మాట్లాడుతూ ఉంటదనమాట. రాజుగారు, నేనైతే మీతో పాటైతే యమలోకానికైతే రావడం లేదు. ఈసారి పౌర్ణమి కల్లా ఆ మనోహరినైతే ఈ ఇంట్లో నుంచి పంపించాకే నేనైతే యమలోకం అయితే వస్తాను అనేసి ఇంకా అనామిక చెప్తూ ఉంటదనమాట. అయినా బాలిక, నువ్వైతే ఈ శరీరంలో ఉండుట నీకే మంచిది కాదు. నువ్వు ఇలా కష్టాలు పడటం అస్సలు మంచిది కాదు. అయినా పౌర్ణమి కల్లా నువ్వు మనోహరినైతే ఇంట్లో నుంచి పంపించలేకపోతే ఏం చేస్తావు అనేసి రాజుగారు అంటూ ఉంటే, అసలు పౌర్ణమి కల్లా మనోహరిని పంపియలేకపోతే నేనైతే వచ్చేస్తాను యమలోకానికి అనేసి అనామిక చెప్తూ ఉంటదనమాట. ఇంకా ఇంకో పక్క అయితే చిత్ర అయితే వినోద్తో కలిసి కస్తూర్బా అనాథాశ్రమానికి అయితే వస్తదనమాట. ఇంకా అక్కడైతే చిత్ర అయితే తను దాచుకున్న సేవింగ్స్ అయిన 50,000 రూపాయలు అయితే అక్కడ అనాథాశ్రమంలో డొనేట్ చేస్తానమాట. ఇంకా వినోద్ కూడా అయితే చెక్ తీసి 5 lakhs రూపీస్ అయితే అనాథాశ్రమానికి డొనేట్ చేస్తారనమాట. అమ్మా, అసలైతే ఎంత డొనేట్ చేశాడు వినోద్ అసల. నేను 50,000 చేస్తే తను 5 lakhs చేశాడనేసి ఇంకా చిత్ర మనసులో అనుకుంటూ ఉంటదనమాట. ఇంక అయినా కానీ మేడం, మీకు ఏ అవసరం ఉన్నా నాకైతే కాల్ చేయండి అనేసి వినోద్ చెప్తాడనమాట. ఇంకా వినోద్ చిత్ర అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారనమాట. ఇంకా చిత్ర అయితే గబగబా లోపలికి వచ్చేసి, మేడం ఆ చెక్లో అయితే నేము అవి సరిగ్గా లేవు, ఆ చెక్ నాకు ఇవ్వండి, నేను 2 daysలో మళ్ళీ మీకు అయితే మంచిగా రాసి తీసుకొచ్చిస్తాను అనేసి చిత్ర చెప్పేసి ఇంకా ఆ చెక్కునైతే అనాథాశ్రమం వార్డెన్ దగ్గర నుంచి తీసుకొని బయటకు వచ్చేస్తానమాట. ఇంకా అమ్మయ్య, 50,000 ఇస్తే నాకు 5 లక్షలు వచ్చిందిలే అనేసి చిత్ర సంతోషపడుతూ ఉంటుందన్నమాట. అయినా కానీ చిత్ర, మీ మంచి మనసుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది అనేసి ఇంకా వినోద్ అంటూ ఉంటే, అయినా కానీ వినోద్, అసలు నేనే అనాథని, అసలు అనాథ కష్టాలు ఎలా ఉంటాయో నాకు తెలుసు, అందుకే ఇలాగైతే నా డబ్బులను అయితే డొనేట్ చేశాను, అయినా కానీ నాకు ఎవరున్నారు, ఎవరు లేదు కదా అనేసి చిత్ర అయితే ఎమోషనల్గా అంటూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.